జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. ప్రజల సంక్షేమార్థమై పని చేయడం కొరకై ఒక యోగి లాంటి ఆదర్శవంతమైన జీవితాన్ని మనకు ప్రసాదించినందుకు క్రీస్తుకు కృతజ్ఞతలు తెలుపుకోవటం కోసము మరియు అతను పునరుత్థానం చెందినందుకు గాను మనము ఈరోజు ఈ పూజను జరుపుకుంటున్నాము. మనం క్రీస్తును గురించి మాట్లాడతాము, శ్రీ గణేశుని గురించి భజనలు పాడతాము మరియు అతనిని నమ్ముతాము. ప్రత్యేకంగా పాశ్చాత్య సహజ యోగులు క్రీస్తును తమకు ఒక పెద్ద సోదరునిగా భావిస్తారు. వారు ప్రత్యేకంగా పాశ్చాత్యులు క్రీస్తు పట్ల అత్యంత అద్భుతమైన సమర్పణ భావాన్ని కలిగి ఉండటం నేను చూశాను. వారు క్రీస్తు మతంలో జన్మించినందుకు కావచ్చు, లేక క్రీస్తు యొక్క జీవితాన్ని వారొక ప్రత్యేకమైనదిగా భావించి ఉండవచ్చు. అయితే సహజ యోగుల చేత ఆయన మరింత గొప్పగా భావించబడాలి. చాలామంది చాలా దేవతల పట్ల నమ్మకం కలిగి ఉంటారు. అదెలాగంటే కొంతమంది శ్రీకృష్ణుని నమ్ముతారు, కొంతమంది శ్రీరాముణ్ణి నమ్ముతారు, మరికొంతమంది బుద్ధుడిని, అలాగే మరికొంతమంది మహావీరుణ్ణి, ఇంకా కొంతమంది క్రీస్తును నమ్ముతారు. అలా ప్రపంచమంతా ఎవరో ఒక ఉన్నతమైన వారిని నమ్ముతారు. కానీ వీరి ఈ నమ్మకం అనేది మొట్టమొదటగా ఏ విధమైన అనుసంధానం అనేది లేనిది. శ్రీరాముడు లేక శ్రీకృష్ణుడు లేక క్రీస్తు తమకే చెందినవారని, తామే ఈ దేవతలందరికీ స్వంతదారులమనే ఒక అసంబద్ధమైన నమ్మకానికి, తప్పుడు సిద్ధాంతానికి వారు బద్ధులై ఉంటారు. చాలా నమ్మకాలన్నీ ఇలాగే వచ్చాయి. వారు క్రీస్తును నిస్సందేహంగా పూర్తిగా నమ్ముతున్నప్పటికీ ఈ నమ్మకాలన్నీ విఫలమైనాయి. ఎందుచేతనంటే వారి నమ్మకాలు ఎలా ఉండేవంటే, తాము క్రీస్తును నమ్మటం వలన ఏదో ఒక బ్యాంకులో చెక్కులను నగదుగా మార్చుకున్నట్లుగా క్రీస్తు ద్వారా అలాంటిదేదో పొందగలమని వారు అనుకున్నారు. నాకు నయం చేయండి, నా తల్లికి నయం చేయండి, నా తండ్రికి నయం చేయండి, నా చెల్లికి లేదా అక్కకు నయం చేయండి, లేక నాకు ధనాన్ని సమకూర్చండి, నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించండి, ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని ఇలాగా తాము క్రీస్తును నమ్ముతున్నాము కాబట్టి అతను ఇలాంటి ప్రత్యుపకారాలన్నీ చేయాలని, ఆయనే మన బాగోగులు చూసుకోవాలని, ఆయన యొక్క ఆశీర్వచనాలకు తామే స్వంత హక్కుదారులమన్నట్లుగా అనుకుంటారు. ఇంకా చర్చీలను, మసీదులను, దేవాలయాలను లేదా క్లబ్బులను తయారు చేయడం మొదలు పెడతారు. మనం క్రీస్తునకు చెందిన వారము, ఈ గ్రూప్ అంతా చాలా ప్రత్యేకమైన మరియు ఎన్నుకోబడినది, లేదా మనము శ్రీరామునికి చెందిన వారము, లేదా శ్రీకృష్ణునికి, లేదా అలాంటి మరెవరికో చెందిన వారము అని అనుకుంటారు. తాము ఎవరికి చెందిన వారమని అనుకుంటారో ఆ భగవంతుణ్ణి గురించి వారికి ఏమాత్రం అవగాహన ఉండదు. క్రీస్తు మీరందరూ క్రైస్ట్ క్రైస్ట్ అని నన్ను పిలుస్తారు, కానీ నన్ను మాత్రం గుర్తించరు. మేము క్రీస్తును నమ్ముతాము అని అనేవారందరికీ ఇదొక పెద్ద హెచ్చరిక అని అన్నాడు. కాబట్టి అనుసంధానం అంటే కనెక్షన్ అనేది లేకుండా మీరెవరిని నమ్మినప్పటికీ దానికి అర్థం లేదు. మీరు ఎవరి పట్ల నమ్మకం కలిగి ఉన్నారో వారు మీతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉంటారని అనుకోవడం కేవలం ఒక కల్పితమైన భావనాత్మకమైన ఆలోచన మాత్రమే.
కాబట్టి ఇలాగా నేను దీన్ని నమ్ముతున్నాను కాబట్టి నేను కోరుకునే ఆశీర్వచనాలన్నీ పొందే హక్కు నాకు ఉంది అనే ఊహ ఒక మిథ్య. దీన్ని మీరు సహజ యుగంలోనికి వచ్చిన తరువాత గుర్తించే ఉంటారు. అయితే సహజ యుగంలోనికి వచ్చిన తరువాత మాత్రం మీరు వారందరితో అనుసంధానింపబడతారు, క్రీస్తుతో కూడా. కానీ ఈ అనుసంధానం కూడా సూక్ష్మంగానే అటువంటి రీతిలోనే జరుగుతుంది. ఉదాహరణకు మనమేమి చేస్తామంటే, మళ్ళీ నాకు ఇలా జరగాలి, అది జరగాలి, ఇది జరగాలి. శ్రీ మాతాజీ నా యొక్క ఆజ్ఞాచక్రం పట్టుకుంది, దయచేసి దాన్ని పరిశుభ్రపరచండి. లేక నాకు తలనొప్పిగా ఉంది, దాన్ని నయం చేయండి అని అడుగుతాము. మీరు సహజ యోగాన్ని నమ్ముతున్నారు కాబట్టి సహజ యోగం మీ పట్ల ఇలా అనుకోవాలని మీరు ఆశిస్తారు. చూడండి, వారు నన్ను నమ్ముతున్నారు, ఇది వారికి నేనెంత గొప్పగా రుణపడి ఉండవలసిన విషయం అని మీరింకా ఇలా అనుకుంటారు. కాబట్టి సహజ యోగం నాకు తప్పక ఏదో చెయ్యాలి అని. సహజ యోగం కోసం మీరేమైనా చేస్తున్నారా అనేది మీకంత ముఖ్యం కాదు. కేవలం మీరు సహజ యోగాన్ని నమ్ముతున్నారు కాబట్టి, సహజ యోగం మీకు ఆత్మ సాక్షాత్కారాన్ని ఇచ్చింది కాబట్టి మీ బాగోగులు చూసుకోవలసిన ఆవశ్యకత సహజ యోగానిదే అని మీరు అనుకుంటారు. నేను సహజ యోగంలో ఉన్నాను, అయినా కానీ ఇంకా ఎందుకు బాధలు పడాలి? నేను సహజ యుగంలో ఉన్నాను కదా, అయినా నా తల్లికి ఇంకా ఎందుకు నయం కాలేదు? నేను సహజ యుగంలో ఉన్నాను కదా. ఇలాగా సహజ యుగం అనేది అదేదో మీరు డబ్బు చెల్లించిన ఒక సంస్థ అని, మీరు దాని నుండి ఏదో ఒక ప్రతిఫలాన్ని పొందవలసి ఉందని అనుకుంటారు. కానీ మీరు సహజ యుగంలోనికి వచ్చిన తరువాత మీ యొక్క వైఖరి ఎంత ఉత్తమంగా ఉండాలంటే, మొట్టమొదటగా మీరు నేనిప్పుడొక సహజ యోగిని, నేను క్రీస్తుతో అనుసంధానింపబడి ఉన్నాను కాబట్టి నా బాధ్యత ఏమిటి అని మీరు అనుకోవాలి. క్రీస్తు మొత్తం ప్రపంచానికంతా బాధ్యత వహించాడు. సమస్త విశ్వానికి అతను ఆధారభూతుడని దేవీ పురాణంలో వర్ణించబడింది. మీరు క్రీస్తుతో అనుసంధానింపబడగానే మీ యొక్క దృక్పథం మారాలి. క్రీస్తుతో అనుసంధానింపబడటం అంటే క్రీస్తు యొక్క ఎలాంటి లక్షణాలను మీరు గ్రహించుకోగలిగారు? అది మీ కనీస బాధ్యత. అతని జీవితం నుండి మీరు ఎలాంటి స్ఫూర్తిని పొందారు? అతను ప్రజలకు నయం చేశాడు కాబట్టి మీరు నయం చేయబడాలా? అతను ప్రజలకు కళ్ళను ప్రసాదించాడు కాబట్టి మీరు మీ కళ్ళను తిరిగి పొందాలా? లేక అతను జీవితంలాగే మీరు కూడా ప్రతిష్ఠింపబడి గౌరవింపబడి క్రీస్తు యొక్క ప్రతిబింబంగా మీరు పిలువబడాలా? ఇప్పుడు అతని జీవితాన్ని చూద్దాం. అతను ఏ విధమైన జీవితాన్ని గడిపాడు? మనం బైబిల్ను చదివాము అంటే నా ఉద్దేశ్యం, బైబిల్ను ప్రతి చోటికి తీసుకుని వెళ్తాము. నేను దాన్ని హోటల్లో కూడా చూశాను. అదేదో బాత్రూంలో ఒక సోపును ఉంచినట్లుగా వారు బైబిల్ను కూడా ఉంచుతారు. ఎంతమంది బైబిల్ను చదివారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం దాన్ని చదివాననుకోండి. క్రీస్తుతో మీ అనుసంధానం ద్వారా మీరు అతని యొక్క ఏ గుణాలను పెంపొందించుకోకపోయినట్లయితే, క్రీస్తుతో మీరు అనుసంధానం ద్వారా మీరు అతని యొక్క ఏ గుణాలను పెంపొందించుకోకపోయినట్లయితే మీరు సహజయోగి అని అనడానికి లేదు. ఉదాహరణకు, ఈ స్విచ్లను వాటి మెయిన్స్తో కలిపారు కాబట్టి వాటిల్లోకి విద్యుత్ ప్రసరిస్తుంది. ఈ మైక్రోఫోన్ మెయిన్స్కు విద్యుత్ను ఇవ్వదు, కానీ దాన్ని స్వీకరిస్తుంది. కాబట్టి మీరు క్రీస్తు నుండి స్వీకరించవలసింది అతని యొక్క గుణాలను. మీరిలా అనవచ్చు,
శ్రీ మాతాజీ అతను దైవికమైనవాడు, భగవంతుని యొక్క కుమారుడు అని. కానీ అతను కూడా తన తల్లి యొక్క బిడ్డే. మీరు కూడా మీ తల్లి యొక్క బిడ్డలే. మీ యొక్క అతి సాధారణమైన వ్యక్తిత్వం వలన మీరు ఇలా అనుకోకూడదు. మీలో క్రీస్తు యొక్క శక్తి ప్రవహించడం లేదు కాబట్టి మీరు క్రీస్తుతో అనుసంధానింపబడలేదని. ఎప్పుడైతే మీలో క్రీస్తు యొక్క శక్తి ప్రవహించడం మొదలవుతుందో అప్పుడు మీరు దాన్ని వ్యక్తీకరింపగలుగుతారు. ఉదాహరణకు, నిన్న ఒక పెద్ద మనిషి సితార్ వాయిస్తున్నాడు. అతనెంత అద్భుతంగా వాయించాడు! సరస్వతి యొక్క శక్తి అతనిలో ప్రవహించడం మొదలుపెట్టినట్లుగా ఉండింది. అతను తన వేళ్లను నియంత్రించుకోలేకపోయాడు. ఇదెలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని అతను అన్నాడు. కాబట్టి క్రైస్తు యొక్క మొత్తం జీవితాన్నంతా మీరు గమనించినట్లయితే అతను ఎప్పుడూ కూడా ప్రపంచం యొక్క శ్రేయస్సు గురించే ఆలోచిస్తూ ఉండేవాడని అర్థం అవుతుంది. అతను మత పెద్దల దగ్గరకు వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు అంధత్వంతో ఉన్నారు కాబట్టి నన్ను అర్థం చేసుకోలేరు అని. అతను వారితో, నాకు నా తండ్రి గురించి తెలుసు, నా తండ్రికి నా గురించి తెలుసు, కానీ మీకు నేను తెలియదు, మీకు మీ తండ్రి కూడా తెలియదు అని. అతను అంత బాహాటంగా నిక్కచ్చిగా మాట్లాడేవాడు. తాను జైలుకు పోతాననే భయం అతనికి ఉండేది కాదు. తాను అలా మాట్లాడటం వలన ఇతరుల యొక్క అహంకారం సవాలు చేయబడుతుందనే భయం కూడా ఉండేది కాదు. ఎందుచేతనంటే అతను డంబాలు పలికేవాడు కాదు, అసత్యపూర్వకమైనవేవి అతను చేసేవాడు కాదు. అతను ఎప్పుడూ సత్యాన్నే చెప్పేవాడు. ఆ సత్యానికి మీ యొక్క వ్యక్తిత్వం ద్వారా తనను తాను వ్యక్తీకరించుకోగల శక్తి ఉంటుంది. కానీ మనల్ని మనం వాస్తవంగా నమ్ముతున్నామా? క్రీస్తు ప్రజలతో మాట్లాడినట్లుగా సహజయోగులమైన మనం మాట్లాడగలమనే నమ్మకం వాస్తవానికి మనకు ఉందా? 12 సంవత్సరాల అతి పిన్న వయస్సులోనే అతను మత పెద్దల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడేవాడు. ఎంతటి ధైర్యం! అతనికి ఆ అవసరం లేదు. వాస్తవానికి సహజయోగుల వలె అతను చక్కగా వివాహం చేసుకుని భార్యతోనూ పిల్లలతోనూ ఆనందంగా జీవించగలిగి ఉండవచ్చు. ఎందుచేతనంటే సహజయోగులకు వివాహం మరియు వారి పిల్లలే ఒక తలనొప్పిగా పరిణమిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అతను ఎప్పటికీ వివాహం చేసుకోలేదు. అతను తన విలువైన సమయాన్ని ఇలాంటి వాటితో వృధా చేయదలుచుకోలేదు. అతి యుక్త వయసులోనే అతను మరణించాడు. అలా మరణించవలసి ఉంటుందని అతనికి తెలుసు. అతని యొక్క జీవితాన్ని గమనించినట్లయితే అతను ఐహికమైన వ్యక్తిత్వం కలిగినవాడు కాదు. అతను సాధారణమైన వ్యక్తి కాదు. అంతటి దృఢ విశ్వాసంతోనూ అంతటి వాస్తవిక జ్ఞానంతోనూ మాట్లాడటం వలన ప్రజలు అతన్ని నమ్మేవారు. నమ్మవలసి వచ్చేది, నమ్మక తప్పేది కాదు. ఆ శక్తులు మీకు కూడా ఉన్నాయి. మీరు కూడా అలా చేయగలరు. అతను తన శక్తులను ఉపయోగించుకున్నట్లుగా మీ శక్తులను మీరెందుకు ఉపయోగించుకోలేరు? ఎందుచేతనంటే వాటి గురించిన అంతటి తీవ్రత మనలో లేదు. మన చిత్తం తుచ్చమైన, నిరుపయోగమైన ఇతర విషయాలపై ఉంది. సరే, మనం సహజయోగులం కాబట్టి మనమేమనుకుంటున్నాము? మొట్టమొదటగా మనం ఈరోజు పూజ ఉంది, నేను ఏమి ధరించాలి అనుకుంటాము. నేను నా బట్టలను ఇంకా ఇస్త్రీ చేసుకోలేదు, లేక నా ఈ చీర బాగోలేదు, దీనికి మ్యాచింగ్ లేదు, ఇదెలా ధరించాలి? ఇలాంటి అల్పమైన ఆలోచనలు మొదటగా మన బుర్రలలోకి వస్తాయి. లేక ఆశ్రమాలలో కానీ ఇతర ప్రదేశాలలో కానీ ఉదయం లేవగానే ఏమి ఆలోచిస్తాము? అదే క్రీస్తు అయినట్లయితే అతను ఇలా అనుకుంటాడు,
ఇంకా నేను పడుకునే ఉన్నానేమిటి? నేను ధ్యానం చేసుకోవాలి. నేను భగవంతునితో ఒకటిగా ఉండాలి అని. అంతేకాని అతను ఇలా అనుకోడు. పర్వాలేదులే, అంతా భగవంతుడు తానే చూసుకుంటాడు, నా కోసం భగవంతుడే ధ్యానం చేస్తాడు అని. పరమ చైతన్యమే ధ్యానం చేయాలి. మనమంతా సహజ యోగులం కదా, మనమెందుకు ధ్యానం చేయాలి? ఇదంతా సహజమే. కాబట్టి మా కోసమే భగవంతుడే ధ్యానం చేయాలి. అంతేకాని మేము ఉదయమే లేవలేము, అది చాలా కష్టం, అది సాధ్యం కాదు అని ఆలోచిస్తాము. అలాంటప్పుడు మీరు సహజ యోగులు కారు. మీరు కేవలం క్రీస్తుతోనే కాదు, దేవతలందరితోనూ అనుసంధానింపబడాలి. కానీ అక్కడ దేవతలందరూ కూడా మీరు నిద్ర లేవడం కోసమై ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చూస్తే మీరు కనీసం ధ్యానం చేయడానికై మీ పక్కపై నుండి కూడా లేవలేకపోతున్నారు. ఈ సహజ యోగులకు ఏమవుతుందో ఆ దేవతలకు అర్థం కాదు. వారంతా కింది స్థాయిలో ఎలా ఉండగలుగుతున్నారు? వారి తల్లి అంటే శ్రీ మాతాజీ వారెంతో గొప్పవారుగా తయారవ్వాలని వారికి ఆత్మ సాక్షాత్కారాన్ని ఇచ్చి ఉండవచ్చు. కానీ వారు ఎంత అతి సాధారణంగానూ అతి సామాన్యంగానూ ఏమాత్రం ఉపయోగం లేకుండానూ ఉన్నారు. వారికి ఎలాగ ఆత్మ సాక్షాత్కారం లభించింది అని వారు అనుకుంటారు. శ్రీ మాతాజీ వారికి ఆత్మ సాక్షాత్కారాన్ని ఎందుకు ఇచ్చారా అని వారు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుచేతనంటే ఎవరైతే తమ ధ్యాన స్థితిని ఆనందించలేరో వారు సహజ యోగి కానే కారు. తాము ధ్యానం చేయగల సమయం కోసమే ఎదురు చూస్తూ ఉండడం సహజ యోగి యొక్క ప్రథమ లక్షణం. వాస్తవంగా మీరు భగవంతునితో అనుసంధానమై ఎంతో ఆనందించగల సమయం అదే. నాకు ఎప్పుడు అవకాశం దొరికినా నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను. దాని నుండి బయటికి రావడానికి నేనెంతో కష్టపడాలి. ఈరోజు అలానే జరిగింది. మొదటగా ఈ పూజ కోసం నేనెంతో కష్టపడాలి అని అనుకున్నాను. ఈ ధ్యాన స్థితి నుండి ఎలా బయటికి రాగలనో నాకు తెలీదు. కానీ చాలామంది ధ్యానం చేసే పద్ధతిని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. నాకెంతోమంది ప్రత్యేకంగా భారతదేశస్థులు చెప్పారు, ఇదెంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ధ్యాన స్థితిలో ఉండవలసిన వారు వెంటనే లేచి ఎలాంటి కేకులను తయారు చేశారు, ఇంకా ఏమేమి వండారు అని అడుగుతూ ఉంటారు. వారిలో ఏమాత్రం ధ్యాన స్థితికి సంబంధించిన మత్తు అనేది లేకుండా వెంటనే ఆహారం గురించి ఆలోచించడం మొదలు పెడతారు. అలా ఎలా ఉంటారు? మీరు ఎలాగైతే మీ నిద్రలో నుండి బయటకి రాలేరో అలాగే సహజయోగి అనేవారు తమ ధ్యాన స్థితిలో నుండి బయటకు రాలేని స్థితిలో ఉండాలి. అదెంతో ఆనందించగలిగే స్థితి. మీకు అక్కడే ఉండాలని అనిపించాలి. ధ్యాన స్థితిని ఆనందించలేకపోవడం అనేది మీరు సహజ యోగానికి ఏమాత్రం దరిదాపుల్లో లేరని అనడానికి ఒక సంకేతం. అదెలాంటిదంటే, ఉదాహరణకు మీరొక టెలివిజన్ షో లాంటి దాన్ని దేన్నైనా ఆనందించాలనుకుంటే మీరు దాన్ని చూడాలి, అవునా కాదా? అంతేకాని మీరు సరే అయితే నేను ఇప్పుడు నిద్రపోతున్నాను మరియు టెలివిజన్ షోను ఆనందిస్తున్నాను అని చెప్పలేరు కదా. దాన్ని ఆనందించడానికే మీరు మెలకువగా ఉండాలి. కానీ ఆ జాగృతి అనేది మీలోనే ఉంది. దానిలోనే మీరు మీ స్వంత సంబంధాన్ని చూడగలుగుతారు. అయితే ఆ జాగృతి అనేది మీలోనే అంతర్గతంగా కలిగి దాని ద్వారానే మీరు మీ యొక్క అనుసంధానాన్ని పొందుతారు. నిజానికి ఆ ఆనందాన్ని నేను వర్ణించలేను. దానికి ఉన్న ఒకే ఒక పదం నిరానంద.
నిరా అంటే కేవలం ఆనందం, కేవలం ఆనందం మాత్రమే. అలాంటి ఆనందాన్ని ఎవరైనా ఒక కేకు కోసం లేక ఒక కప్పు టీ కోసం వదులుకుంటారా? ఒకసారి ఆలోచించండి. ఆ ఆనందం అనేది ఎంతో లోతైనది, బలమైనది, అందమైనది. అంతకన్నా ఏమి చెప్పాలో నాకు తెలియడం లేదు. మీరు ఆ అమృతాన్ని రుచి చూడలేదు. అలా చూసి ఉన్నట్లయితే మీరు అమృతం నా నాలుకపై బొట్లు బొట్లుగా ప్రవహిస్తుంది అని అనేవారు. దాని యొక్క రుచి అలాంటిది. కానీ నేను తెలుసుకున్నదేమిటంటే మనం ఇంకా మనలోనే ఉన్న ఆ లోతులకు వెళ్ళలేదు. ఆ అంతర్గతమైన లోతైన జ్ఞానం మీకు ఉంది. అది మీలో లేదని కాదు. ఏదో మీరు ఇక్కడ ఉన్నారు కదా అని నేను మీకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వలేదు. మీలో ఆ లోతైన జ్ఞానం ఉంది కాబట్టి ఇచ్చాను. మీరు అలాంటి లోతును కలిగి ఉన్న ప్రత్యేకమైన వారు. కానీ మీరింకా అలాంటి లోతులను స్పృశించలేదని అర్థమవుతుంది. అదెలాంటిదంటే, ఉదాహరణకు ఒక బావి నిండుగా నీటితో ఉన్నా కూడా మీరు దాని అడుగుకు చేరకుండా ఇంకా మధ్యలోనే వ్రేలాడుతున్నట్లుగా ఉంటుంది. ఒకసారి మీరు పూర్తిగా ఆ బావి యొక్క అడుగుకు చేరినట్లయితే దానిలో పూర్తిగా తడిసి ముద్దైపోయి మిమ్మల్ని మీరు మర్చిపోతారు. కానీ పరిస్థితి అలా కాకపోయినట్లయితే మీరింకా ఎక్కడో మధ్యలోనే వ్రేలాడుతూ ఉండి ఎప్పుడో అప్పుడు ఎండిపోయి పైకి తేలిపోతారు. కాబట్టి మిమ్మల్ని మీరు బేరీజు వేసుకోవాలి. మీరు క్రీస్తుతో అనుసంధానమై ఉన్నారా లేదా అనే విషయాన్ని మీరు తెలుసుకోవలసిన సమయం ఇదే. అతను తన పునరుత్థానాన్ని సాధించాడు. దాని వలన మనం మన పునరుత్థానాన్ని సాధించాలి. కానీ అతను సాధించిన పునరుత్థానాన్ని సాధించడానికి మనమేమి చేశాము? అతను పూర్తి త్యాగనిరతి మరియు తన గమ్యం పట్ల పూర్తి ఏకాగ్రత కలిగి ఉండిన బలమైన ఇచ్ఛతో తన జీవితాన్ని జీవించాడు. అతనికి ఏది ముఖ్యమైనది కాదు. అతని ధ్యాస ఎప్పుడూ నేను ఎలాగైనా పునరుత్థానం సాధించాలి, నేను సిలువ వేయబడి అయినా సరే నేను పునరుత్థానం పొందాలి. ఎందుచేతనంటే ప్రపంచం యావత్తు పునరుత్థానం చెందాలి అని. కానీ ఎంతమంది సహజీవులు అలాంటి సమర్పణా భావం అవసరమని భావిస్తున్నారో నాకు తెలీదు. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే అదెంతో ఆనందాన్నిచ్చేది. మీరు ముందుకు వేసే ప్రతి అడుగు ఎంతో ఆనందదాయకమైనది. అలాగా ఆ బావిలో మునగటం అనేది ఎంతో ఆనందాన్నిచ్చే విషయం. అంతేకాని నొప్పిని కలిగించేది కాదు. మీరేమీ సిలువ వేయబడనవసరం లేదు, సిలువను మోయనవసరం లేదు. ఆయన మీకోసం అదంతా చేశాడు. మీరు త్యాగం చేయవలసినదేమిటంటే మీ యొక్క సోమరితనాన్ని, తమ అహంకారాన్ని సంతృప్తి పరుచుకునే విషయంలో మాత్రం వారు చాలా చురుకుగా ఉంటారు. అప్పుడు వారు తుపాకీలోని ఒక బుల్లెట్ లాగా ఉంటారు. ఇక వారి భౌతికమైన పరమైన సౌకర్యాల విషయానికి వస్తే వారెలా ఉంటారో నేను చెప్పలేను. కుంభకర్ణుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను సంవత్సరంలో ఒక 6 నెలల కాలం పాటు నిద్రపోయి ఒక 6 నెలల కాలం పాటు మెలకువగా ఉండేవాడు. కానీ ఇక్కడ ప్రజలు 12 నెలల పాటు నిద్రపోతూనే ఉంటారు. మీరు వారిని ఏమని పిలుస్తారు? అప్పుడు వారంటారు, శ్రీ మాతాజీ, మేము మెలకువగా ఉండలేము అని. ఎందుచేతనంటే మీరు ధ్యానం చేయటం లేదు, క్రీస్తుతో ఒకటిగా అవడం లేదు. అలా ఉన్నట్లయితే మీ ఆజ్ఞను అతను నియంత్రిస్తాడు. మీ ఆజ్ఞాచక్రంపై అతని యొక్క ఆశీస్సులు ఉంటే మీరు అలాగ నిద్రపోలేరు. మీరు నమ్మలేరు.
కొద్దిపాటి వెలుతురు, అది ప్రత్యేకంగా కృత్రిమమైన వెలుతురు ఉన్నా కూడా నేను నిద్రపోలేను. ఎందుచేతనంటే అలా ఉంటే క్రీస్తు మెలకువగా ఉంటాడు. అప్పుడు నేను కూడా మెలకువగా ఉండాలి. కాబట్టి మీరు సహజ యోగులైనందువలన మీరు మెలకువగా ఉండాలి. ఎలాగైతే మనం క్రీస్తుతో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉన్నామో అలాగా మనకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. మన ప్రముఖమైన బాధ్యత ఏమిటంటే ఎప్పటికీ మనం మానవాళి యొక్క సంక్షేమం కొరకై ఏమి చేయగలం, దాని కొరకై మనం ఏమి చేస్తున్నాము అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉండాలి. ఇంతకు మునుపు అయితే నేను మీ యొక్క ఆశీస్సులను లెక్కించుకోండి అని అనేదాన్ని. ఎందుచేతనంటే సహజ యోగులకు ఆశీస్సులు ఉంటాయని ప్రజలు అర్థం చేసుకోవడానికి అదొక ఉత్తమమైన మార్గం కాబట్టి. కానీ ఇప్పుడు మాత్రం నేను మీరు చేసిన పనులను లెక్కించుకోండి అని అంటాను. సహజ యోగం కోసం మీరేమి చేశారు? సహజ యోగం మీకెంతో చేసింది. పరమ చైతన్యమే మీ బాగోగులు చూసుకుంటుందని అనడం ఒక పిచ్చితనం. అన్నీ పరమ చైతన్యమే చూసుకునేటట్లయితే ఇంకా అది మానవులను ఎందుకు సృష్టించాలి? ఒక ఆడం మరియు ఈవులు చాలు మీరు చేయాలి. మీరు లోతులకు ఎదిగితే కానీ ఆ పరమ చైతన్యం మరింత బలంగా బయటకి చొచ్చుకుని రాదు. పరమ చైతన్యం నిస్సహాయురాలు. అది కేవలం మీ ద్వారానే పనిచేస్తుంది. ఏదైనా ఒక పరికరం అంటూ లేకపోతే విద్యుత్ శక్తి పని చేయలేదు. అలా పని చేయగలదా? ఇప్పుడు మీరంటారు ఆ విద్యుత్ శక్తి నా ముందుకు వచ్చి అన్నీ చేయాలి అని. దానికై ఒక పరికరం ఉండాలి. ఆ పరికరం మీరే అయి ఉండి మీరు పని చేయాలని అనుకోనప్పుడు పరమ చైతన్యం ఎలా చేయగలుగుతుంది? నేను చెప్పినట్లుగా అది ఇలా ఉంటుంది. ఆ పనిని విద్యుత్ శక్తినే చెయ్యనివ్వండి. మన దగ్గర ఎలాంటి పరికరాలు ఉండవు అన్నట్లుగా. నేను అలాగ పని చేయగలనా? మీరు చేయగలరా? కాబట్టి పరమ చైతన్యానికి తనదంటూ ఒక పద్ధతి ఉంది. మీరు పని చేయాలనుకుంటేనే అది మీ ద్వారా పనిచేస్తుంది. అదొక శక్తి. మీరొక పరికరం. కానీ ఆ పరికరం తమ ఉద్యోగాలు, కుటుంబం మరియు అలాంటి పనికి మాలిన విషయాలతో సమయం లేకుండా ఉంది. ఉదాహరణకు ఈ పరికరం అంటే మైక్రోఫోన్ ఏదైతే నా ఉపన్యాసం కోసమై ఉందో అది తాను చేయవలసిన పనిని మరిచిపోయి తనకు ఆహారం అంటే ఇష్టం కాబట్టి వంటింట్లోని ఒక గరిటెలాగా పనిచేస్తే అసలు ఈ నిరుపయోగమైన పరికరాన్ని తయారు చేసి ఏమి ఉపయోగం? అది తాను చేయవలసిన పనిని చేయదు. తానెందుకు తయారు చేయబడిందో దానికి తెలియదు. దానికి ఒక ప్రయోజనం అంటూ ఏమీ లేదు. అది ఒక పనికి మాలిన వస్తువు. అందుచేత నేనేమనుకుంటున్నానంటే ఒక విధమైన సోమరితనం, అంతర్గతమైన సోమరితనం పనిచేస్తుందని. అది ఎలా అంటుందంటే మన పని మనం చేశాము, ఇంక ఇప్పుడు యువకులను పని చేయనిద్దాం అని అనుకున్నట్లుగా. మీరందరూ పరిణితి చెందినవారు, అలాంటి వారే పని చేయాలి. అయితే మేము చేయగలిగినదంతా చేశాము అని అంటారు. ఇప్పటి వరకు మీరేమి చేశారు? చేయవలసినది ఇంకా చాలా ఉంది. ఇంకా ఈ దరిదాపుల్లోకి కూడా చేరని వారు చాలామంది ఉన్నారు. మనం అలాంటి వారిని చూడాలి. ఉదాహరణకు నిన్న సితార్ వాయించిన అతను ఉన్నాడు. అతను భగవంతుని కోసమే పని చేయటం లేదు. అతను ఒక కళాకారుడు. ఆ కళలో పూర్తి పరిపక్వతను సాధించడానికే అతను చాలా శ్రమిస్తున్నాడు. అతనికి సమర్థత ఉన్నా లేకపోయినా కూడా అతనికి లభించవలసిన పారితోషికం అతనికి లభిస్తుంది. అయినా కానీ అతను దానికోసమై తన ఇంట్లో సాధన చేస్తున్నాడు, దాన్ని వింటున్నాడు, ఇంకా తన కళను అభివృద్ధి చేసుకోవడానికై ప్రయత్నిస్తున్నాడు. తన ప్రదర్శన అద్భుతంగా ఉండాలని,
తన సమయాన్నంతా సాధన కోసమే వెచ్చిస్తున్నాడు. కాబట్టి అతను పూర్తి సమర్థతను సాధించాలని కోరుకుంటున్నాడు. సగటుతనానికి సహజ యోగంలో స్థానం లేదు. పూర్తి పరిపక్వమైన దానినే మీరు ఆనందించగలరు. పూర్తి పరిపక్వత ద్వారానే మీరు వాస్తవంగా సహజ యోగులుగా తయారు కాగలరు. లేకపోయినట్లయితే మీరు మీకే కాదు, నాకు మరియు ఇతర సహజ యోగులకు కూడా ఒక తలనొప్పిగా తయారవుతారు. ఎవరైతే అప్రమత్తతతో ఉండరో వారు ఏమాత్రం పురోగతి లేకుండా నాశనకారులుగా ఉంటారు. మీ బాధ్యతలేమిటో మీకు తెలిసి ఉండాలి. ఇప్పటి వరకు నేను చెబుతున్నదేమిటంటే ఇంకా తయారీ జరుగుతోందని. వారిని వారు సరిదిద్దుకోవాలి. వారిని వారే పరిశుభ్రపరుచుకోవాలి. వారింకా వారి కట్టుబాట్లలోనూ అహంకారంలోనే ఉన్నారు. ఈ పాటికి 20 సంవత్సరాలు గడిచాయి. జాగ్రత్తగా ఉండండి. 21వ సంవత్సరం అనేది మీకొక పెద్ద అడుగు వంటిది. నేను మళ్ళీ 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 హెచ్చరిస్తున్నాను. మీరు అంతర్గతంగా, సమాంతరంగాను మరియు నిలువుగాను కూడా ఎదగాలి. నా యొక్క ఈ ఉపన్యాసం ఏదో వినోదం కోసమో మరి దేనికోసమో కాదు. ఇది మీ హృదయాలలోకి, మెదడులోకి అంతర్గతంగా మీ లోనికి చొచ్చుకుని పోవాలి. ఎందుచేతనంటే ఇదెంతో ముఖ్యమైనది. మీరు దీన్ని వృధా పరచకూడదు. మీరు ఒక సహజ యోగి అని, సహజ యోగం కోసం మనం ఏమి చేయాలి అని, దానిని ఎలా సాధించాలి అని ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. అలాంటి సమర్థతను సాధించేంత వరకు మీరు సంతృప్తి చెందకూడదు. నేను ఈరోజు చెప్పదలుచుకున్న అత్యంత ముఖ్యమైన మరియు కీలకమైన విషయం అదే. ఎందుచేతనంటే ఈరోజు ఈస్టర్ పండుగ. మీరొక ఆత్మగా ఎదగడానికి ఉపయోగపడే కీలకమైన స్థానం ఆజ్ఞాచక్రమే. ఎందుచేతనంటే ఆజ్ఞాచక్రం తెరుచుకోకపోతే మీరు సహస్రారాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. క్రీస్తు ఇలా చెప్పి ఉండవచ్చు, అయితే సరే, పరమ చైతన్యాన్నే ఆ పనిని చెయ్యనీయండి, పరమ చైతన్యాన్నే ఉరితీయబడనీయండి, నేనెందుకు చెయ్యాలి అని. కానీ అతను దాన్ని చేయవలసి ఉంది. అతను పరమ చైతన్యానికి ఒక పనిముట్టుగా ఆ పనిని చేశాడు. సహజ యోగం ఆ పేరు చెప్పుకుని దోపిడీ చేసేవారి కోసం కాదు. మీరు సహజ యోగాన్ని దుర్వినియోగపరచడానికి ప్రయత్నిస్తే మొదటగా మీరే నాశనమవుతారు. సహజ యోగం అనేది ఆనందాన్ని వెదజల్లడం కోసం. కానీ మీరు ఎదిగి అంతర్గతంగా మీ లోతులను స్పృశించగలిగినట్లయితేనే ఆ ఆనందం సాధ్యపడుతుంది. అలాగా మీరు తగినంత లోతులకు వెళ్ళలేకపోయినట్లయితే నేను ఇదివరకు చెప్పినట్లుగా గాలిలో వేలాడుతుంటారు. మీరు దాన్ని ఎంత చక్కగా చేయగలరో, మీరు ప్రజలను ఎంతవరకు చేరగలరో, మీరు ఎంతమందికి ఆత్మ సాక్షాత్కారం ఇవ్వగలిగారో, ఎంతమందికి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడగలిగారో, వారి యొక్క మానసిక స్థితిని సరిచేయగలిగారో, మీరు ఎంతవరకు సహజ యోగం గురించి మాట్లాడగలిగారో ఇవన్నీ మీరు గమనించుకుంటూ నిర్వహించుకోవాలి. దాని వలననే నా చేత మానవుల యొక్క సామూహిక ఆధ్యాత్మిక ఎదుగుదల అని పిలువబడే కార్యం నిర్వహింపబడుతుంది. క్రీస్తుతో అనుసంధాన్ని కలిగి ఉండటం అంటే మీ ధ్యానాన్ని మీరు ఆనందించడమే. ఇక మీకెంతో సహాయపడేది పూజ. అది తప్పనిసరిగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను చెప్పగలను. అయితే మీరు దాన్ని నిలబెట్టుకోవాలి. మీరది చెయ్యరు. అలాంటప్పుడు పూజ యొక్క ప్రయోజనం ఏముంది? మీరు ఆ నిలబెట్టుకునే శక్తిని కలిగి ఉండాలి. మీలో ఉన్న లోతులను స్పృశించగలిగినప్పుడే అది సాధ్యపడుతుంది. తిరిగి మిమ్మల్ని అందరినీ చేరడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నేను ప్రయాణాలు చేస్తూ చాలా కష్టపడి పనిచేస్తున్నాను. నేను కష్టపడి పనిచేస్తున్నానో లేదో నాకు తెలియదు. దాని గురించి నేనెప్పుడూ ఆలోచించను. కాబట్టి మీరు ఇలా ఉండాలి అని మీకు అర్థమైతే అప్పుడు మీరు పని చేయరు.
పని దానంతట అదే జరుగుతుంది. అప్పుడు మీరు పని చేస్తున్నామని మీరు అనుకోరు. మీరు అర్థం చేసుకోవలసిన సూక్ష్మమైన విషయం అదే. ఒక విధంగా చూస్తే మీరు పని చేయరు, కానీ ఆ పని నిర్వహింపబడుతుంది. అదెలాగంటే సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. కానీ మనం సూర్యునితో అయ్యో పాపం, ఓ సూర్య భగవంతుడా, నీవెంతో కష్టపడి పని చేస్తున్నావు అని అంటే అతను కాదు కాదు కాదు, నేను నాతోనే ఉన్నాను అంతే, ఇంకేమీ కాదు, నేను నాతోనే ఉన్నాను, నన్ను నేను ఆనందిస్తున్నాను, నేనెక్కడ పని చేశాను అని అంటాడు. మీరు మీతో ఉన్నంత వరకు మీరు విసుగు చెందడం లేదా అలసిపోవడం అనే ప్రశ్నే లేదు. మీరు మీతో ఉంటే అంతే చాలు, అయిపోయింది. కాకపోతే అది మీలో మీకు అంతర్గతంగా జరిగే వరకు సమస్యలు వస్తూనే ఉంటాయి. అందుచేత దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క ఆత్మ సాక్షాత్కారానికి విలువనివ్వండి. మీ జీవితానికి విలువనివ్వండి. మీరెంతో విలువైన వారు మరియు మీరు అందుకొరకే ఎంచుకోబడిన వారు. సహస్రార పూజకు వచ్చే సమయానికి మీరంతా మీ ధ్యాన సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని లోతులకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. లేకపోయినట్లయితే మీరందరూ సహస్రార పూజకు మూసుకుపోయిన సహస్రారాలతో వస్తారు. భగవంతుడు మిమ్ములను ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.